మీ లివర్ హెల్త్ని చెక్ చేయండి ఈ 4 టెస్ట్తో. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్నలు వేసుకునే ఉంటారు. నేను ఎప్పుడూ ఎందుకు ఇంత నీరసంగా ఉంటున్నాను? డైట్ చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా నా బరువు ఎందుకు తగ్గట్లేదు? నన్ను ఎప్పుడూ జీర్ణ సంబంధిత సమస్యలు ఎందుకు వేధిస్తున్నాయి? కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ప్రాబ్లం మీ శరీరంలో లేదు, మీ శరీరంలోని ఫిల్టర్లో ఉంది. మన శరీరంలో నిశ్శబ్దంగా పనిచేసే అద్భుతమైన ఫిల్టర్ కాలేయం, లివర్. ఆయుర్వేదంలో లివర్ను యకృత్ అంటారు. ఇది శరీరంలోని రంజక పిత్తానికి నిలయం. రంజక పిత్తం 5 రకాల పిత్తాలలో ఒకటి. రక్తానికి రంగు ఇవ్వడంలో మరియు ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. లివర్ సమస్యలన్నీ ఆయుర్వేదం ప్రకారం పిత్త దోష అసమతుల్యత వల్ల వస్తాయి. వేడి చేసే పదార్థాలు, కారం ఎక్కువగా తినడం వల్ల లివర్లోని పిత్తం అదుపు తప్పుతుంది. దీనివల్ల లివర్ పనితీరు మందగిస్తుంది. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. గడిచిన 26 ఏళ్లుగా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ద్వారా మేం ప్రూవ్ చేస్తున్నది ఒకటే: ఆయుర్వేదానికి అసాధ్యమైనది లేదు. 10 లక్షల మంది రోగుల చిరునవ్వులు, లక్షలాది మందికి సర్జరీ లేకుండా దొరికిన విముక్తి, ఇదే మా ప్రయాణం. ఆరోగ్యం అంటే కేవలం చికిత్స కాదు, అది ఒక సంపూర్ణ మార్పు. మీ నమ్మకాన్ని ఆయుర్వేద శక్తిగా మలచి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపేందుకు సిద్ధంగా ఉన్నాం. చాలామంది లివర్ ప్రాబ్లం అంటే కేవలం మద్యం తాగే వారికి అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో షుగర్ మరియు జంక్ ఫుడ్ వల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, NAFLD అంతకంటే డేంజర్. కాలేయం మన శరీరంలో దాదాపుగా 500కు పైగా విధులను నిర్వహిస్తుంది. కానీ దీనికి నొప్పిని గుర్తించే నరాలు ఉండవు. అందుకే ఇది 70% దెబ్బతినే వరకు మీకు ఎలాంటి హెచ్చరికను పంపదు. మీరు రాత్రి 11 నుండి 3 గంటల మధ్యలో గాఢ నిద్రలో లేకపోతే మీ లివర్ తనకు తాను క్లీన్ చేసుకోలేదు. రోజు రాత్రి నిద్ర సరిగా లేని వారికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం 50% ఎక్కువ. మీ శరీరంలో వైటమిన్ A, వైటమిన్ D, వైటమిన్ B12 తక్కువగా ఉన్నాయంటే వాటిని స్టోర్ చేయాల్సిన మీ లివర్ బలహీనంగా ఉందని అర్థం. లివర్ అనారోగ్యానికి కొన్ని సందర్భాల్లో ఆహారమే కాదు, హెపటైటిస్ B, హెపటైటిస్ C వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా కారణమే. కానీ ఈరోజు నేను మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పబోతున్నాను. మీ లివర్ హెల్త్ని కేవలం 20 సెకండ్లలో ఇంట్లోనే చెక్ చేసుకునే 4 సింపుల్ హోమ్ టెస్ట్స్ మరియు దెబ్బతిన్న లివర్ను మళ్ళీ రిపేర్ చేసే 3 స్టెప్ ఫార్ములా. ఇది కేవలం ఏదో పైన చెప్పే మెడికల్ అడ్వైస్ కాదు, ఇది ద సైన్స్ ఆఫ్ రీజనరేషన్. మీ లివర్ ఎంత ఆరోగ్యంగా ఉంది అది తెలుసుకోవడానికి మీరు హాస్పిటల్కు వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లోనే చేసుకునే 4 చిన్న పరీక్షల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. టెస్ట్ నెంబర్ 1, ఆక్సిజన్ కెపాసిటీ టెస్ట్. ఆక్సిజన్ కెపాసిటీ టెస్ట్ ద్వారా సులభంగా ఆక్సిజన్ లెవెల్స్ను చెక్ చేసుకోవచ్చు. మీ లివర్ రక్తాన్ని శుద్ధి చేసి అందులోని వ్యర్థాలను బయటకు పంపాలంటే మీ కాలేయానికి భారీ స్థాయిలో ఆక్సిజన్ అవసరం. మీ కాలేయానికి తగినంత ప్రాణవాయువు అందుతుందో లేదో ఇప్పుడు చూద్దాం. పరీక్ష చేసే విధానం: ముందుగా ఒకసారి గాలిని దీర్ఘంగా పీల్చుకోండి. ఇప్పుడు మీ ముక్కు మూసుకొని కదలకుండా స్థిరంగా 20 సెకండ్ల పాటు శ్వాసను బిగపట్టడానికి ప్రయత్నించండి. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే, ఒకవేళ మీరు 12 సెకండ్ల కంటే ముందే గాలి కోసం ఇబ్బంది పడినా లేదా ఆయాస పడినా మీ లివర్కు అందాల్సిన ఆక్సిజన్ అందడం లేదని అర్థం. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు కాలేయం విషతుల్యాలను బయటకు పంపలేదు. ఫలితంగా ఆ వ్యర్థాలన్నీ మీ శరీరంలోనే పేరుకుపోతాయి. ఆక్సిజన్ స్థాయిలు తగ్గి కాలేయంపై ఒత్తిడి పడుతున్నప్పుడు విపరీతమైన అలసట, కళ్ళు పసుపు రంగులోకి మారడం లేదా చర్మంపై దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీరు 20 సెకండ్ల పాటు శ్వాసను బిగపట్టలేకపోతే రోజు కనీసం 10-15 నిమిషాల పాటు ప్రాణాయామం లేదా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవచ్చు.
మీరు ఎన్ని సెకండ్ల పాటు శ్వాసను బిగపట్టగలిగారో ఇప్పుడే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. 15 సెకండ్ల, 20 సెకండ్ల లేదా అంతకంటే తక్కువ? మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. టెస్ట్ నెంబర్ 2, వాల్ సిట్ టెస్ట్. మీ శరీరంలో షుగర్ను స్టోర్ చేసే ప్రధాన స్టోరేజ్ యూనిట్లు మీ కండరాలు. మీ కండరాలు బలహీనపడితే ఆ భారం నేరుగా మీ లివర్ మీద పడుతుంది. వాల్ సిట్ టెస్ట్ ఎలా చేయాలి? గోడకు ఆనుకొని నిలబడి గాలిలో ఒక అదృశ్య కుర్చీలో కూర్చున్నట్టుగా మీ శరీరాన్ని కిందకు దించండి. ఇలా కనీసం 20 సెకండ్ల పాటు స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించండి. 20 సెకండ్లు సులభంగా ఉంచగలిగితే మీ మెటబాలిక్ ఫిట్నెస్ బాగుంది, మీ కండరాలు చక్కెరను సరిగ్గా వినియోగించుకుంటున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. మీరు 15 నుండి 20 సెకండ్లు కూడా ఈ స్థితిలో ఉండలేకపోతున్నారంటే మీ కండరాలు గ్లూకోజ్ను సరిగ్గా నిల్వ చేసుకోలేకపోతున్నాయని అర్థం. కండరాలు తీసుకోగా మిగిలిపోయిన అదనపు గ్లూకోజ్ నేరుగా కాలేయానికి చేరుతుంది. కాలేయం ఆ అదనపు చక్కెరను కొవ్వు కిందగా మారుస్తుంది. ఈ కొవ్వు కాలేయం చుట్టూ పేరుకుపోవడాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. లివర్ ఆ అదనపు చక్కెరను కొవ్వుగా మార్చినప్పుడు అది రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ రూపంలో విడుదలవుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. కాలేయం కొవ్వుతో నిండినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి రక్తంలో చక్కెర స్థాయిలు శాశ్వతంగా పెరిగిపోతాయి. షుగర్ మరియు ఫ్యాటీ లివర్ బారిన పడకుండా ఉండాలంటే ఈ చిన్న టెస్ట్ అందరికీ తెలియాలి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేయండి. వారిని కూడా ఈ ఛాలెంజ్ చేయమని అడగండి. టెస్ట్ నెంబర్ 3, ఫేస్ అండ్ టంగ్ ఇన్స్పెక్షన్ టెస్ట్. ఆయుర్వేదం ఏం చెబుతుందంటే మన ముఖం మన అంతర్గత ఆరోగ్యానికి ఒక అద్దం లాంటిది. ముఖ్యంగా మన శరీరంలోని ఫిల్టరింగ్ యూనిట్ అయిన కాలేయం సరిగా పనిచేయకపోతే అది అద్దంలో చూసుకున్నప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ కాలేయం ఆరోగ్యంగా లేదని చెప్పడానికి అద్దంలో కనిపించే ఈ 2 మార్పులే నిదర్శనం. నెంబర్ 1, కళ్ళు. ముందుగా మీ కళ్ళను గమనించండి. కళ్ళలోని తెల్లటి భాగం తెల్లగా కాకుండా పసుపు రంగులోకి మారినట్లు అనిపిస్తుందా? అయితే అది బిలిరూబిన్ స్థాయి పెరిగిందనడానికి క్లియర్ సిగ్నల్. అంటే మీ కాలేయం అనే ఫిల్టర్ బ్లాక్ అవుతోందని, విషతుల్యాలను బయటకు పంపలేకపోతుందని అర్థం. రెండవది, నాలుక. అద్దంలో మీ నాలుకను గమనించినప్పుడు దానిపై దట్టమైన తెల్లటి పొర పేరుకుపోయి ఉందా? దీనిని ఆయుర్వేదంలో ఆమం అంటారు. అంటే మీ జీర్ణక్రియ మందగించి వ్యర్థాలు పేరుకుపోతున్నాయని అర్థం. ఈ వ్యర్థాల వల్ల కాలేయంపై విపరీతమైన భారం పడుతుంది. గుర్తుంచుకోండి, ఇలాంటి చిన్న చిన్న మార్పుల ద్వారానే కాలేయం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీరు కూడా మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు అయితే వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. చూద్దాం మనలో ఎంతమంది హెల్త్ పట్ల అవగాహనతో ఉన్నారో. 4వ టెస్ట్, విజరల్ ఫ్యాట్ టెస్ట్. 90% మంది ఫెయిల్ అయ్యే అసలైన టెస్ట్ ఇదే. ముందుగా మీరు స్ట్రైట్గా నిలబడండి. ఇప్పుడు మీ పొట్టను గాలి పీలుస్తూ ఎంత గట్టిగా లోపలికి లాగగలరో అంత గట్టిగా లాగి పట్టుకోండి. అలాగే ఒక 20 సెకండ్ల పాటు ఉండండి. ఈ సమయంలో శ్వాసను బిగపట్టకుండా మామూలుగా తీసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు పొట్టను లోపలికి లాగలేకపోతున్నా లేదా లాగిన వెంటనే పొట్ట వెనక్కి తన్నేస్తున్నట్లుగా అనిపించినా మీకు విజరల్ ఫ్యాట్ ఉందనడానికి ఇది ఒక బలమైన సంకేతం. అసలు ఈ విజరల్ ఫ్యాట్ అంటే ఏంటో తెలుసా? ఇది కేవలం పొట్టపైన ఉండే కొవ్వు కాదు. ఇది లోపల ఉన్న మీ కాలేయాన్ని చుట్టేసి దానికి ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఇదే నేటి కాలంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి అతి ముఖ్యమైన కారణం. శరీరంలో విజరల్ ఫ్యాట్ పెరిగితే టైప్ 2 డయాబెటీస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బయటకు ఫిట్గా కనిపిస్తున్న లోపల విజరల్ ఫ్యాట్ ఉండొచ్చు. గుర్తుంచుకోండి, పొట్ట తగ్గడం అంటే అందం కోసం మాత్రమే కాదు, అది మీ ఆయుష్ను పెంచుకోవడం కోసం కూడా. గుండె జబ్బులు ఉన్నవారు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం ఈ టెస్టులకు దూరంగా ఉంటే మంచిది. మరి మీరు ఈ టెస్టులో పాస్ అయ్యారా లేక ఫెయిల్ అయ్యారా?
మీ రిజల్ట్ను పాస్ లేదా ఫెయిల్ అని కింద కామెంట్ చేయండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీ కాలేయాన్ని కాపాడుకునే 3 అద్భుత మార్గాలు ఇవే. మన శరీరంలో తనకు తాను పూర్తిగా రీజనరేట్ చేసుకోగల అద్భుతమైన శక్తి ఉన్న ఏకైక అవయవం ఏంటో తెలుసా? అదే మన లివర్. సింపుల్ హ్యాబిట్స్తో మీ లివర్ను మళ్ళీ హెల్తీగా మార్చుకోవచ్చు. నెంబర్ 1, ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగండి. మీరు రోజుని మొదలుపెట్టే విధానంలో ఒక చిన్న మార్పు చేయండి. చాలామందికి నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ మీ లివర్ హెల్తీగా ఉండాలంటే వాటికి బదులుగా 2 గ్లాసుల గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగండి. దీనినే మనం శరీరానికి ఇచ్చే ఇంటర్నల్ పవర్ అని పిలుస్తాం. ఇలా చేయడం ఎందుకు ముఖ్యమంటే మనం ఉదయాన్నే తాగే కాఫీ, టీలోని కెఫైన్ వల్ల లివర్పై లోడ్ పెరుగుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆ భారం తగ్గుతుంది. రాత్రంతా మీ లివర్ సేకరించిన వ్యర్థాలను బయటకు పంపడానికి ఈ గోరువెచ్చని నీరు ఒక ఫ్లష్లా పనిచేస్తుంది. ఇది మీ కాలేయానికి ప్రతిరోజు ఒక క్లీన్ అండ్ ఫ్రెష్ స్టార్ట్ని ఇస్తుంది. మీరు రేపు ఉదయం తాగబోయే మొదటి డ్రింక్ ఏంటో ఇప్పుడే కామెంట్ చేయండి. టీనా లేక ఈ హెల్దీ వామ్ వాటరా? రెండవది, ప్రతిరోజు 20 నిమిషాల బ్రిస్క్ వాక్. బరువు తగ్గాలన్నా, ఆరోగ్యం మెరుగుపడాలన్నా జిమ్లో కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 20 నిమిషాలు వేగవంతమైన నడక మీ శరీరంలో అద్భుతమైన మార్పులు తెస్తుంది. ఎందుకు నడవాలి? మనం చురుగ్గా నడిచినప్పుడు మన కాళ్లలోని కండరాలు రక్తంలో ఉన్న అదనపు చక్కెరను నేరుగా గ్రహించి ఫ్యూయల్గా వాడేసుకుంటాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే సాధారణంగా రక్తంలో చక్కెర మిగిలిపోతే మన కాలేయం దాన్ని ప్రమాదకరమైన కొవ్వుగా మార్చి శరీరంలో నిల్వ చేస్తుంది. కానీ ఈ 20 నిమిషాల నడక వల్ల ఆ చక్కెర కొవ్వుగా మారక ముందే కరిగిపోతుంది. ఇలా జరగడం ద్వారా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. చిన్న నడక, పెద్ద మార్పు. మీ ఫ్యామిలీలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే వారికి షేర్ చేయండి. మూడవది, షుగర్, వేపుళ్లకు దూరంగా ఉండండి. మనం రోజు వాడే రీఫైన్డ్ షుగర్ మరియు హై ఫ్రక్టోస్ సిరప్లు కొన్నిసార్లు మద్యం కంటే కూడా ప్రమాదకరంగా మారతాయి. అసలు ఇది ఎందుకు అంత ప్రమాదకరం? దానికి కారణం మన శరీర నిర్మాణం. మన శరీరంలో ఫ్రక్టోజ్ను ప్రాసెస్ చేయగల శక్తి కేవలం ఒక కాలేయానికి మాత్రమే ఉంది. మనం ఎప్పుడైతే మోతాదుకు మించి తీపి పదార్థాలు తింటామో ఆ లోడ్ను కాలేయం భరించలేదు. ఫలితంగా ఆ చక్కెరను కాలేయం వెంటనే కొవ్వు రూపంలో మార్చి నిల్వ చేసేస్తుంది. దీనివల్లే మనకు తెలియకుండానే ఫ్యాటీ లివర్ సమస్యలు మొదలవుతాయి. నూనెలో వేయించిన పదార్థాలు, ప్యాక్డ్ ఫుడ్స్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ లివర్ కణాలను నాశనం చేస్తాయి. మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పటికైనా ఆ తీపి పదార్థాలను, వేపుళ్లను తగ్గించండి. మీ లివర్ను కాపాడుకోండి. మద్యం తాగకపోయినా లివర్ సమస్యలతో బాధపడే మీ మిత్రులకి ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి. ఆయుర్వేదం ప్రకారం భూమి ఆమ్లకి అంటే నేల ఉసిరి లివర్ కణాలను రీజనరేట్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. హెపటైటిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఇది చెక్ పెడుతుంది. కటుకి లివర్లో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపే సహజ సిద్ధమైన డీటాక్స్ ఏజెంట్గా పనిచేస్తుంది. శొంఠి, జీలకర్ర జీర్ణక్రియను పెంచి లివర్పై భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఆయుర్వేదం ప్రకారం లివర్ను శుద్ధి చేయడానికి చేదు రుచి ఉన్న పదార్థాలు, కాకరకాయ, పసుపు మరియు వగరు రుచి ఉన్నవి చాలా అవసరం. పాలు, చేపలు లేదా పాలు, పుల్లని పళ్ళు కలిపి తినడం వల్ల లివర్లో ఆమం అనే విషతుల్యాలు పేరుకుపోతాయి. చాలామంది పళ్ళను భోజనం తర్వాత తింటారు. ఇది లివర్కు శాపం. భోజనం తర్వాత పళ్ళు తింటే అవి జీర్ణాశయంలో పులిసిపోయి ఆల్కహాల్గా మారి లివర్ను దెబ్బతీస్తాయి. పళ్ళను ఎప్పుడు విడిగా లేదా భోజనానికి అరగంట ముందు మాత్రమే తినాలి. మీరు ఇప్పటికే లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటే వారానికి కనీసం 2 సార్లు ఒంటికి నూనె పట్టించి అభ్యంగ స్నానం చేయడం వల్ల శరీరంలోని వేడి తగ్గి లివర్కు ఉపశమనం కలుగుతుంది. మీరు ఆక్సిజన్ కెపాసిటీ టెస్ట్, వాల్ సిట్ టెస్ట్, ఫేస్ అండ్ టంగ్ ఇన్ఫెక్షన్ టెస్ట్, విజరల్ ఫ్యాట్ టెస్ట్లలో
కనీసం 3 నుండి 4 టెస్ట్లలో పాస్ అయితే కంగ్రాచులేషన్స్, మీ లివర్ చాలా హెల్దీగా ఉంది. ఇదే లైఫ్ స్టైల్ను కంటిన్యూ చేయండి. 2 లేదా అంతకంటే తక్కువ మార్కులు వస్తే ఇది మీ లివర్ ఇస్తున్న వార్నింగ్ సిగ్నల్. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈరోజే పైన ఇంతకుముందు చెప్పిన 3 స్టెప్స్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. మన శరీరాన్ని లోపల నుండి క్లీన్ చేస్తూ మనల్ని కాపాడే ఒక నిజమైన స్నేహితుడు లివర్. అది మన కోసం సైలెంట్గా ఎంతో పని చేస్తుంది. అందుకే మీ లివర్ ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను అస్సలు లైట్ తీసుకోవద్దు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం పట్ల మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించండి. ఆయుర్వేదం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆరోగ్యం పట్ల అవగాహన, ఆత్మవిశ్వాసంతో కూడిన జీవితం, ఇవే వర్ధన్ ఆయుర్వేద మీకు అందించే కానుకలు. ప్రతి అడుగులోనూ మీకు అండగా ఉంటూ మిమ్మల్ని సంపూర్ణ స్వస్థత దిశగా నడిపించడమే మా బాధ్యత. 26 ఏళ్ల విశేష అనుభవం, 10 లక్షల మంది రోగుల సంతృప్తి మా ఆయుర్వేద వైద్యానికి నిదర్శనం. స్పైన్ మరియు కీళ్ల సర్జరీలను లక్షల సంఖ్యలో నివారిస్తూ క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సైతం మేము ప్రకృతి సిద్ధమైన చికిత్సను అందిస్తున్నాము. 2 తెలుగు రాష్ట్రాల్లో 5 బ్రాంచీలలో నిష్ణాతులైన వైద్యులు మీకు అందుబాటులో ఉంటారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని 100% ఆయుర్వేద పరిష్కారం కోసం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు మా అపాయింట్మెంట్ని బుక్ చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం కోసం ఒక చిన్న అడుగు వేయండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మరియు సదాకాలం మీరందరూ ఫిట్ అండ్ ఫైన్గా ఉండాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.